హాయ్ అండి, నేను లలిత. ఈరోజు మన వీడియోలో చింత చిగురు ఎండు చేప ఈ సీజన్లో దొరికే ఫస్ట్ చింత చిగురు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చింత చిగురులో ఎండు చేప వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా చింత చిగురు ఇలా చేతితో నలుపుకొని పుల్లలు ఏమీ లేకుండా అంతా ఇలా శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు ఎండు చేప తీసుకొని తలలన్నీ వేరు చేసి ఈ చేప ముక్కలన్నీ ఒక కడాయి పెట్టి అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేప ముక్కల నుంచి పొగలు వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన ఎండు చేపలు కొంచెం వాటర్లో వేసి పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు చింత చిగురు చిన్నగా చేత్తో నలుపుకున్న చింత చిగురు ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒక పాత్రలో వేసుకొని అందులో సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పెద్ద సైజువి ఒక 2 ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఎండు చేపలు వేయించుకున్నవి కూడా నీటిలోనే శుభ్రంగా ఇలా కడిగేసుకొని అవి కూడా వేసుకొని మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కారం కూడా వేసుకోండి. కారం కూడా వేసుకున్న తర్వాత తగినంత పసుపు కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను చిన్న గరిటెతో ఒక 2 టీ స్పూన్లు వేస్తున్నాను. అలాగే వేసుకొని ఇవన్నీ మనం పోపు ఏమీ పెట్టుకోము కాబట్టి ఇలా ఇవన్నీ వేసుకొని చేత్తోనే బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ వంటకం అనేది పాతకాలపు వంటకం అండి, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. చింత చిగురు, ఎండు చేపలు ఇవన్నీ ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇదంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా మనం ఉడికించుకోవడానికి ఎక్కువ ఏం వేయకుండా తగుమోయినంగా వాటర్ వేసుకోవాలి. ఇలా చెయ్యి కడిగినంత వాటర్ వేసేసుకోవాలి. తర్వాత పచ్చి కరివేపాకు కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ వెలిగించి మూత పెట్టి ఒక 15 నిమిషాలు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చూస్తే మనకు కర్రీ అనేది ఈ మాత్రం రెడీ అవుతుంది. ఇంకా కొంచెం వాటర్ పోయేలా ఉండాలి అనుకుంటే ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోండి. అంతేనండి, చాలా టేస్టీగా ఈజీగా ఉండే చింత చిగురు ఎండు చేప. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.